విన్సీ గత కాలమంతా కాపాడబడి ఈ దినాన ఆమె బర్త్డే జన్మదినము మనమందరము కూడుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అని అంటే ఈ సెలబ్రేషన్ ఏంటి? దేవునిని సన్నతించటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అది దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ఆయనను స్తుతించేవారముగా మనము ఉన్నాము. విన్సీ జీవితము చూసినట్లయితే చిన్ననాటి నుంచే దైవ భక్తి, సండే స్కూల్ స్టూడెంట్, లేదు ఇకలోకానుసారముగా చదువుకుంటున్నటువంటి చదువులో ఉన్నతమైనటువంటి విద్యను, మరి మెరిట్ స్టూడెంట్గా ఉన్నటువంటివి విన్సీ. ఈ రోజున ఆమె జన్మదినము మనందరికీ సంతోషకరము. అందుకనే అందరం కలిసి దేవుని సమ్మతిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము, ఆయనను గణపరుస్తూ ఉన్నాము. ఎందుకంటే దోషములు క్షమించబడ్డాయి, ఇంకోటి సంకటములు కుదుర్చబడ్డాయి. అందుకనే ఈ రోజున మనమందరం మమేకమయ్యాము. ఒక్క జన్మదినానికి మనము అందరం సమకూర్చబడ్డాము. ఇది గొప్ప కార్యం. అది దేవుని ఆలయములో సమకూర్చబడ్డాము. ఈ మాటలు దావీదుకి ఎంతో ఇష్టం. దేవుని ఆలయములో చేరటము, సన్నతించటము అంటే ఆయనకి బాగా ఇష్టం. ఆయనకి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితులను కుదుర్చుకుంటాడు ఆయన రాజు అయినప్పటికీ కూడా. మనము కూడా ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు, సంకట స్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ జన్మదినము దేవుని ఆలయములో జరుపుకోవాలి, దేవునిని సన్నతించాలనే నిశ్చయంతో ఈ రోజున మనమందరము ఇక్కడ సంతోషంగా చేరాం. మరి విన్సీని దేవుడు కాపాడి మరి ఇక ముందు జీవితంలో కూడా ఆమెను సంరక్షించి మరి కాపాడబడి ఉన్నత స్థితికి ఎదిగి ప్రయోజకురాలుగా తీర్చిదిద్దడానికి దేవుడు సహాయ సహకారము అందించి ఆమెను కాపాడును గాక. దేవుడి మాటలను దీవించి మన ఎడల బలపరచును గాక.